అద్దంకి పట్టణంలోని 12వ వార్డులో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కుటుంబ ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరిస్తూ మే 13న జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించాలని, అదేవిధంగా ఎంపీగా తేనేటి కృష్ణప్రసాద్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రతి గడప గడపను సందర్శిస్తూ సామాన్యుడిలా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చేతులు పెట్టద్దండి. తిరిగిన తర్వాత వెళ్ళేటప్పుడు కూర్చొని తాగేసి వెళ్తాం. అప్పుడైతే ఇబ్బంది లేదు. తిరిగేటప్పుడు కడుపులో ఫ్రీగా ఉంటేనే తిరగలుగుతాం. 12వ వార్డులో ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నాం. ఇంటింటా తిరుగుతూ ఉన్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన సూపర్ 6 కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ మాకు ఎదురవుతున్న సమస్యలు ఏంటంటే, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు, తెలుగుదేశం మద్దతుదారులుగా ఉన్న వాళ్ళని చెప్పి 20 నుంచి 30 మంది పైన పెన్షన్లు తీసేశారు. వాళ్ళ అద్దంకి టౌన్లో చూసాం మేము. కరెంటు బిల్లుల పేరుతోటి, లేకపోతే ఇల్లు పెద్దయ్యాను, రకరకాల కారణాలు చూపించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ముఖ్యంగా పెన్షన్లు పీకేయడం జరిగింది. దాదాపు 1000 పెన్షన్ల పైన పీకేయడం జరిగింది. అన్నింటి కూడా తప్పకుండా ప్రభుత్వ అధికారులు రంగాన్ని తప్పకుండా ఇస్తాం. అదే కాకుండా చాలా పెద్ద ఎత్తున కరెంటు బిల్లు పెరిగినాయి. దాదాపు 7-8 సార్లు కరెంటు బిల్లు పెంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్ రెడ్డి ప్రభుత్వం చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అదేవిధంగా కాలువలు శుభ్రం చేయట్లేదని, మున్సిపాలిటీలో మంచినీళ్ళు సరిగ్గా రావట్లేదని, ఎందుకంటే 90 కోట్ల రూపాయలతోటి గుళ్ళకమ్మ నుంచి మంచినీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి ఒక స్కీమ్ పెడితే దాన్ని ఇచ్చిన డబ్బుల్ని, ఇచ్చిన స్కీమ్ని కూడా చేసుకోవడం చేత కానీ అసమర్థత ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కేవలం అన్ని వర్గాలని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాను. ఇప్పుడు కొంతమంది ఉద్యోగస్తులు తగిలారు పొద్దున్న. ఉద్యోగస్తులు, అంగన్వాడీ టీచర్లు కానీ, లేకపోతే టీచర్లు కానీ, లేకపోతే మిగతా ఉద్యోగస్తులు అందరం కూడా అబద్ధపు హామీలు చెప్పి వాళ్ళ చేత ఓట్లు అనుకొని ఇవాళ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి చాలా తగులుతూ ఉంది. అదేవిధంగా అక్కడక్కడ రిటైర్డ్ ఉద్యోగస్తులు తగిలారు నాకు. వాళ్ళందరూ కూడా 70 సంవత్సరాలు ఉన్న ఉద్యోగస్తులు అందరూ కూడా సక్రమంగా రిటైర్డ్ పెన్షన్ రావట్లేదని చాలా బాధపడుతూ ఉన్నారు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఉద్యోగస్తులు కానీ, రిటైర్డ్ ఉద్యోగస్తులు కానీ, ప్రజలకు కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు మేము ఇక్కడ ఉన్నప్పుడు ఏ విధమైన పరిపాలనలో ప్రశాంతమైన వాతావరణంతో పార్టీలకు అతీతంగా ఏం పని చేసాం, అదేవిధంగా